హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ప్రభ మూవీ అప్డేట్స్. సో ఈరోజు మూవీ అప్డేట్స్లో భర్తపై సెలీనా జైట్లీ గృహహింస కేసు, వడ్డీతో సహా కట్టాల్సిందే, విశాల్కి షాక్ ఇచ్చిన కోర్టు. అట్లాగే అఖండ 2లో బాలయ్య విశ్వరూపం చూపిస్తారు అంటున్న ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్. అలాగే యాక్షన్ సీన్స్ని ఎలా చేశారో కూడా చెప్పారు. తర్వాత ద్రౌపదిగా ఆకట్టుకుంటున్న రక్షణ ఫస్ట్ లుక్. దీంతో పాటు ధనుష్ అట్లాగే మృణాల్ ఠాకూర్కి సంబంధించిన ఒక పోస్ట్ బాగా వైరల్ అవుతుంది. అదేంటో చూద్దాం. కాబోయే భర్తకి రాహుల్ సిప్లిగంజ్ ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్. దీంతో పాటు న్యూ లుక్లో టాలీవుడ్ రీ ఎంట్రీ పోతున్న ఒక యంగ్ హీరో. కామెడీ స్పోర్ట్స్ డ్రామాగా పతంగ్ సినిమా, సురేష్ బాబు ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు. సో ఈ అప్డేట్స్ ఉన్నాయి ఇప్పుడు. సో ముందుగా ఇందులోంచి చూసుకున్నట్లయితే మనం సెలీనా జైట్లీ తన భర్త హోటలియర్ పీటర్ హగ్ పై గృహహింస చట్టం కేసు పెట్టింది. ఇద్దరి మధ్య దాంపత్య జీవితం బాగున్నప్పటికీ కానీ అనివార్య కారణాల వల్ల వీళ్ళు విడాకులు తీసుకోవాలనుకున్నారు. అయితే సెలీనా జైట్లీ 2001లో మిస్ ఇండియాను గెలుచుకొని అదే ఏడాది మిస్ యూనివర్స్లో 4వ స్థానం సాధించారు. 2003లో జానషీన్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఆమె నో ఎంట్రీ, జిందా, గోల్మాల్ రిటర్న్స్ వంటి సినిమాలో నటించారు. తెలుగులో మంచు విష్ణు హీరోగా నటించిన సినిమాలు హీరోయిన్గా చేశారు. 2010 తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ ఆస్ట్రేలియాలోనే స్థిరపడ్డారు. ప్రస్తుతం గృహహింస కేసు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పీటర్ హగ్ తరపున ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. కేసు తదుపరి విచారణ తేదీని కోర్టు ప్రకటించనుంది. సో ఆదాయ వనరులు, ఆస్తులు కోల్పోయిన దానికి నష్టపరిహారంగా ఈమె దాదాపు 50 కోట్ల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మంగళవారం అంటే 25వ తారీఖున, ఈ నెల 25వ తారీఖున అంధేరి కోర్టులోని జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎస్సీ 30 ముందు ఈ కేసు విచారణకు వచ్చింది. ఫిర్యాదు ధృవీకరణ నోటీసుల జారీ కోసం కేసును కోర్టు వాయిదా వేసింది. 2011లో వివాహం చేసుకున్న సెలీనా పీటర్ దంపతులకు 3 కుమారులు. 2012లో మొదటి కవల పిల్లలు విన్స్టన్, విరాజ్ జన్మించగా 2017లో రెండోసారి కూడా కవల పిల్లలు షంషేర్, అర్దర్ పుట్టారు. సో వీళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకోవాలనుకున్నారు. అలాగే గృహహింస కేసు పెట్టింది. ఈ నేపథ్యంలో దాదాపు 50 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తుంది. నెక్స్ట్ అప్డేట్కి వస్తే అఖండ. సో నెక్స్ట్ అప్డేట్కి వస్తే నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న చిత్రం అఖండ 2 తాండవం. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందు రాబోతుంది. నేపథ్యంలో భారీ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి తాజాగా ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ మాట్లాడారు. అఖండ 2 చిత్రానికి ఫైట్స్ కంపోజ్ చేయడం తమ కెరీర్లో ఒక ప్రత్యేకమైన అంశమని ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ చెప్పారు. నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలు తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్న క్రమంలో రామ్ లక్ష్మణ్ పాత్రికేయులతో సంభాషించారు. వారి మాటల్లో అఖండ సినిమాకు సంబంధించి భారీ హైప్ క్రియేట్ చేస్తూ వీళ్ళు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ ఎలా చేశారో చెప్పారు. ఈ సినిమాలో అఖండకి మించిన క్యాన్వాస్ ఉన్నాయి. దీన్ని పాన్ ఇండియా లెవెల్లో తీయాలని డైరెక్టర్ ముందు నుంచి చెప్తూ వచ్చారు. ఈ రకంగానే యాక్షన్ సీక్వెన్సెస్ కోసం వీళ్ళు చాలా హోంవర్క్ చేశారు. సో బాలయ్య పాత్రని బోయపాటి ఎంత పవర్ఫుల్గా డిజైన్ చేశారు. యాక్షన్ సీక్వెన్స్లో అంతకు మించి రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఫైట్స్ని డిజైన్ చేశారని చెప్తున్నారు. ఈ సినిమాలో యాక్షన్ మీరు చూస్తున్నప్పుడు గూస్ బంప్స్ రావడం ఖాయం. మేము మంచులో 4-5 కోట్లు వేసుకొని షూట్కి వెళ్ళేవాళ్ళం. బాలయ్య బాబు మాత్రం క్యారెక్టర్కు తగ్గట్టు స్లీవ్లెస్లో ఆ మంచులో నిలబడి అద్భుతమైన యాక్షన్ చేశారు. ఒక పాత్రలో అంతగా లీనమైపోయే నటుడు మనకు ఉండడం గర్వకారణం. సో అఖండ 2 మీద ఎప్పటికప్పుడు అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఇచ్చిన అప్డేట్తో ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ అని చెప్పేసి, ముఖ్యంగా యాక్షన్ సీన్స్కి సంబంధించి నెక్స్ట్ లెవెల్ అని చెప్పేసి అర్థమవుతుంది. తర్వాత రామ్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న సినిమా ఆంధ్రా కింగ్ తాలూకా. డైరెక్టర్ పి మహేష్ బాబు. ఈయన ఒక డిఫరెంట్ జోనర్ కథని ఎంచుకొని రామ్కి చెప్పడం, అది ఆయనకు నచ్చి సినిమా చేయాలనుకోవడం చకచక జరిగిపోయాయి. గత సినిమాల ప్రభావం ఎలా ఉన్నా బిజినెస్ పరంగా కూడా ప్రీ రిలీజ్ బిజినెస్ ఆశించిన స్థాయిలో జరిగిందని చెప్పేసి రీసెంట్గా మనం చూసాం. ముఖ్యంగా ఈ టైటిల్కి సంబంధించి ఒక మంచి మీనింగ్ ఉందని అంటున్నారు డైరెక్టర్ మహేష్ బాబు. 2002వ సంవత్సరంలో నేపథ్యంలో సాగే కథ ఇది. అంటే ఈ నేపథ్యం కూడా 2002వ సంవత్సరంలో సాగే కథగా తీసుకున్నారు. కన్నడ స్టార్ ఎవరైతే ఉన్నారో ఉపేంద్ర ఇందులో ఒక హీరో పాత్ర పోషించడం,
అతనికి అభిమానిగా రామ్ చేస్తున్న క్యారెక్టర్ సూర్య పాత్ర ఏదైతే ఉందో, ఈ రెండు సినిమాలు చాలా హైలైట్ కాబోతున్నాయి. ఇప్పటికే ఆంధ్ర కింగ్ తాలూకాకు సంబంధించి వచ్చిన సాంగ్స్ ఏవైతే ఉన్నాయో చార్ట్ బస్టర్ అయ్యాయి. ముఖ్యంగా లవ్ ఫీల్ ఉన్న సాంగ్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. అన్ని వర్గాల వారు చూసే విధంగా మహేష్ బాబు ఈ సినిమాని రూపొందించారు. మరికొన్ని గంటల్లో సినిమా ప్రేక్షకుల ముందు రాబోతుంది. అంటే నవంబర్ 27న, అంటే మరికొన్ని గంటల్లో సినిమా ప్రేక్షకుల ముందు రాబోతుంది. సో ఈ సినిమా ఖచ్చితంగా రామ్కి మంచి సక్సెస్ ఇస్తుందని, అలాగే మిస్టర్ బచ్చన్తో టాలీవుడ్కి హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సేకి కూడా ఇప్పటివరకు ఆశించిన సక్సెస్ రాలేదు. ఆ సక్సెస్ ఆంధ్ర కింగ్ తాలూకాతో రాబోతుందని చెప్పేసి ఆమె కూడా చాలా నమ్మకాలు పెట్టుకుంది. తర్వాత ఇంకొక అప్డేట్కి వస్తే, మృణాల్ ఠాకూర్ మనకు తెలుగులో హాయ్ నాన్న లాంటి సినిమాలు చేసి సూపర్ హిట్స్ అందుకున్న హీరోయిన్. ఈమెకి బాలీవుడ్తో పాటు టాలీవుడ్లోని మంచి క్రేజ్ ఉంది, అలాగే తమిళంలో కూడా. సినిమాలు చేసినా చేయకపోయినా తమిళ్లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్కి కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్తో రిలేషన్ ఉందని, ఇద్దరు డేటింగ్లో ఉన్నారని చెప్పేసి రీసెంట్గా ఒక వార్త వచ్చింది. సో ఆ తర్వాత ఎలాంటి కన్ఫర్మేషన్ రాకపోయినప్పటికీ మృణాల్ నటించిన లేటెస్ట్ మూవీ దో దీవానే సెహర్ మే థీమ్ మ్యూజిక్ టీజర్ను ఇన్స్టాగ్రామ్లో రీసెంట్గా పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చేసిన తర్వాత దానికి ఇమీడియట్గా ధనుష్ చూసి ఒక రిప్లై ఇచ్చాడు. ఏమనంటే లుక్స్ అండ్ సౌండ్స్ గుడ్ అని కామెంట్ చేశాడు. దీనికి మృణాల్ హార్ట్ సన్ఫ్లవర్ ఎమోజీతో రిప్లై ఇవ్వడంతో సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు హోరెత్తిపోతుంది. ఎందుకంటే ఇంతకు ముందే ఇద్దరు డేటింగ్లో ఉన్నారు, ప్రేమించుకుంటున్నారు, పెళ్లి చేసుకోబోతున్నారు, ఇలాంటి న్యూస్ చాలా వచ్చాయి. ఆ తర్వాత మధ్యలో వచ్చిన గ్యాప్ వచ్చింది. ఇద్దరికి సంబంధించి ఎవరు దీనికి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు, ఎవరి సినిమాలు వాళ్ళు చేసుకుంటున్నారు. మళ్ళీ రీసెంట్గా మృణాల్ నటించే సినిమాకి సంబంధించి ఆమె ఒక టీజర్ పెట్టడం ఇన్స్టాగ్రామ్లో. ఆ టీజర్కి ధనుష్ ఒక కామెంట్ చేయడం, మళ్ళీ ఇమీడియట్గా అమ్మాయి రిప్లై ఇవ్వడం. సో ఇదంతా మళ్ళీ ఇద్దరు ఖచ్చితంగా రిలేషన్లో ఉన్నారు అనే ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. చాలామంది ఆ స్క్రీన్ షాట్ తీసి వైరల్ చేస్తున్నారు ఈ న్యూస్ని. ధనుష్ మృణాల్ పోస్ట్కి కామెంట్ చేశాడు అంటూ ఒకరు పోస్ట్ చేయగా మరొకరు తలైవో తలైవి అంటూ జోడించారు. అంటే తమిళ్లో సంబోధించారు వాళ్ళిద్దరిని. సో మొత్తం మీద వీరిద్దరికి సంబంధించిన వ్యవహారం ఎవరు అఫీషియల్గా కన్ఫర్మ్ చేయకపోయినప్పటికీ ఇద్దరు రిలేషన్లో ఉన్నారని మాత్రం మాట్లాడుకుంటున్నారు. కామెడీ స్పోర్ట్స్ డ్రామాగా పతంగ్ అనే సినిమా వస్తుంది. ఇది ఒక యూత్ఫుల్ లవ్ స్టోరీ. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత సురేష్ బాబు రిలీజ్ చేయబోతున్నారు. కామెడీ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ సినిమాకి విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి, నాని బండెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రవీణ్ ప్రత్తిపాటి చిత్రానికి దర్శకుడు. అయితే ఈ సినిమాలో ఇన్స్టా ఫ్రేమ్ అయినటువంటి ప్రీతి పగడాల, జీ సరిగమ రన్నర్ ప్రవీణ్ కౌశిక్తో పాటు వంశీ, పూజిత్ ముఖ్య తారలో నటిస్తున్నారు. దీంతో పాటు వీళ్ళతో పాటు మరికొందరు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే రీసెంట్గా ఈ సినిమాని ప్రముఖ నిర్మాత సురేష్ బాబు చూడడం జరిగింది. చూసిన తర్వాత టీంని ప్రశంసించడంతో పాటు తన సంస్థ ద్వారా సినిమాని రిలీజ్ చేయబోతున్నట్టుగా కూడా తెలిపారు. డిసెంబర్ 25న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్లోకి వస్తే, కోలీవుడ్ హీరో విశాల్కి సంబంధించి గత కొంతకాలంగా ఏదో ఒక న్యూస్ సెన్సేషన్ అవుతూనే ఉంది. సో ఆ న్యూస్ అటు తమిళ ఇండస్ట్రీలో, అట్ ద సేమ్ టైం తెలుగు ఇండస్ట్రీలో కూడా వైరల్ అవుతుంది. వడ్డీతో సహా కట్టు, విశాల్కు షాక్ ఇచ్చిన కోర్టు. హీరో విశాల్ కోలీవుడ్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ కంపెనీ లైకా మధ్య కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది. దాదాపు 21 కోట్ల వరకు వివాదం ఉన్న ఈ కేసులో తీర్పును వెలువరించింది కోర్టు. 30% వడ్డీతో సహా లైకా ప్రొడక్షన్స్ కు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. విశాల్ తన సొంత నిర్మాణ సంస్థలో సినిమాలు నిర్మిస్తుంటారన్న విషయం అందరికి తెలిసిందే. విశాల్కి ఆల్రెడీ ఓన్ ప్రొడక్షన్ ఉంది, విశాల్ ఫిల్మ్ కార్పొరేషన్ అని చెప్పేసి. అందులో ఆయన ఓన్ గా సినిమాలు చేస్తూనే హీరోగా బయట ప్రొడక్షన్స్ తో కూడా సినిమాలు చేస్తున్నారు. అయితే ఈ సంస్థ కోసం అంచు చెల్లిననే వ్యక్తి నుంచి 21 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకున్నారు విశాల్. ఆ రుణాన్ని ఆయన తీర్చలేకపోయారు. దీంతో ఆయన ఆ రుణాన్ని లైకా తీర్చింది. అందుకు బదులుగా తన ప్రొడక్షన్ కంపెనీలో నిర్మించే చిత్రాల హక్కుల్ని లైకాకి ఇస్తానని విశాల్ ఒప్పందం కుదుర్చుకున్నారు. సో ఇక్కడ సినారో ఏంటంటే, ఒక వ్యక్తి నుంచి 21 కోట్ల రూపాయలు విశాల్ ఎప్పుడైతే అప్పు తీసుకున్నాడో అప్పును తీర్చలేకపోయాడు. ఆ అప్పుని లైకా ప్రొడక్షన్స్ వాళ్ళు తీర్చారు. ఈ మధ్యలో దీనికి సంబంధించి ఒప్పందం ఏంటి అంటే, విశాల్ నిర్మించే సినిమాలని లైకా వాళ్ళకి రైట్స్ ఇవ్వాలని. సో అది ఇవ్వలేదు అన్న నేపథ్యంలో అతని మీద కేసు ఫైల్ చేయగా, సో కోర్టు లైకా తీసుకున్న మొత్తంతో పాటు 30% వడ్డీ కూడా చెల్లించాలని చెప్పి ఆదేశించింది.
లైకాకి మొత్తం క్లియర్ చేసే వరకు విశాల్ సినిమాను ఓటీటీలో కానీ థియేటర్లో కానీ రిలీజ్ చేయదని తీర్పునిచ్చింది. చూద్దాం మరి విశాల్కి లైకాకి మధ్య ఎలాంటి అండర్స్టాండింగ్ కుదిరి ఈ కేసు ఎలా సాల్వ్ అవుతుంది అనేది. నెక్స్ట్ అప్డేట్లోకి వస్తే, ద్రౌపదిగా ఆకట్టుకుంటున్న రక్షణ. హీరో రిచర్డ్ రిషి నటిస్తున్న తాజా చిత్రం ద్రౌపది 2. మోహన్ జీ దర్శకత్వం వహిస్తున్నారు. నేతాజీ ప్రొడక్షన్స్, జిఎం ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై సోలా చక్రవర్తి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. హీరోయిన్ రక్షణ ఇందు చూడన్ పోషించిన ద్రౌపది దేవి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ద్రౌపది దేవిగా రక్షణ ఎంతో గంభీరంగా, ఎంతో హుందాగా కనిపిస్తున్నారు. ఆమె కట్టుబొట్టు, ఆహారం అన్నీ కూడా మెప్పించేలా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ లో ఉన్న సెట్ వర్క్ ని చూస్తుంటే ఈ సినిమా స్కేల్ ఏంటో అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. త్వరలోనే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమా రిలీజ్ చేయడం ప్రకటించనున్నారు దర్శక నిర్మాతలు. సో మన భాషతో సంబంధం లేకుండా అటు తెలుగు కానివ్వండి, తమిళ్ కానివ్వండి, మలయాళం కానివ్వండి, కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలకి అండ్ మైథలాజికల్ టచ్ ఉన్న సినిమాలకి అతి తక్కువ బడ్జెట్ రూపొందిస్తూ క్వాలిటీ ఉన్న కంటెంట్ తో వస్తున్న సినిమాలకి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో వస్తున్న సినిమాని ద్రౌపది 2 హీరోయిన్ లుక్ మాత్రం చూశారు కదా, హీరోయిన్ లుక్ చాలా అద్భుతంగా ఉంది. సో చూశారు కదండి, ఇవి ఈరోజు సినిమా అప్డేట్స్. మరో అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.